కల్తీ పాల ఘటనలో ప్రభుత్వ వైఫల్యం ఉంది అని ఆరోపించారు వైసీపీ నేతలు. పాలు ఎలా కల్తీ అయ్యాయో ఇప్పటివరకు గుర్తించలేదు అన్నారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. అలాంటప్పుడు బాధితులకు సరైన చికిత్స ఎలా జరుగుతుంది అని ప్రశ్నించారు. 106 బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సరైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. ఖచ్చితంగా ఇందులో ప్రభుత్వం తాలూకా తప్పిదం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ క్షణం దాకా కూడా సోర్స్ ని ప్రాపర్ గా డిటెక్ట్ చేసి అసలు మిల్క్ ఎట్లా కంటామినేట్ అయ్యింది, ఏ రకంగా అడల్టరేషన్ అనేటువంటి జరిగింది, అందులో కలిపినటువంటి, ఎందుకంటే ఇప్పటిదాకా మేము హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్లతో మాట్లాడినప్పుడు సోర్స్ ప్రాపర్ గా కావాలని మనకి అసలు మిల్క్ లో ఏం కలిసింది, వాళ్ళు ఏం కలిపారు అనేటువంటిది తెలియాలి. మనకి తెలిస్తేనే అది బ్యాక్టీరియల్ గా ఇన్ఫెక్ట్ అయిందా లేకపోతే ఏ రకంగా ఇన్ఫెక్ట్ అయింది అనేటువంటిది మనకు తెలుస్తుంది. అప్పుడే మనం ప్రాపర్ గా మెడికేషన్ అనేటువంటిది కరెక్ట్ గా ఏ ప్రాబ్లం అయితే దానికి సూటిగా మెడికేషన్ అనేటువంటిది ఇవ్వగలుగుతాం. ఈ క్షణం దాకా కూడా ఎక్కడ మనకు సోర్స్ అనేటువంటిది గవర్నమెంట్ సైడ్ నుంచి మనకు తెలుస్తా ఉన్నటువంటి పరిస్థితి లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏదైతే మీరు ప్రకటించినటువంటి 104, 106 కుటుంబాలకి ఇదే ఈ గణేష్ అనే అతనే మిల్క్ సప్లయర్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ 106 కుటుంబాలని ఇమీడియట్ గా ఐడెంటిఫై చేసి వాళ్ళకి చేయాల్సినటువంటి టెస్టులు ఏవేవైతే చేయాలో ఇమీడియట్ గా గవర్నమెంట్ ఆ బాధ్యత తీసుకున్న టెస్టులను చేయించాలి.